నమస్తే అవధాన్. ఈ మధ్య నేను ఒక పుస్తకం చదివాను. కొన్ని పుస్తకాలు ఏం చేస్తాయంటే వాటి ప్రభావం మన మీద అంతర్లీనంగా పెంచుతూ ఉంటాయి. ఇట్ గోస్ ఆన్ యువర్ మైండ్. అంటే అదేమిటి అంత గొప్ప పుస్తకం అంటే అందరికీ కాకపోవచ్చు, అన్ని పుస్తకాలు కాకపోవచ్చు, కానీ కొన్ని పుస్తకాలు ఖచ్చితంగా వాటి ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఎంత చూపిస్తాయి అంటే అవును కరెక్టే కదా వీళ్ళు చెప్పింది, అసలు మనం ఎందుకు ఆలోచించలేదా ఆ యాంగిల్లో ఎన్నాళ్ళు అనిపిస్తుంది. నేను చదివిన పుస్తకం విన్న పుస్తకం, ఎక్కువ పుస్తకాలు నేను వింటూనే ఉంటాను. విన్న పుస్తకం బిగ్ మ్యాజిక్, క్రియేటివ్ లివింగ్ బియాండ్ ఫియర్. ఎలిజబెత్ గిల్బెర్ట్ అని ఒక అమెరికన్ జర్నలిస్ట్ కమ్ రైటర్ ఆమె రాసింది. ఆమె చాలా రాసినట్టుంది, నాకు తెలీదు. ఆమె రాసిన మిగిలిన పుస్తకాలు ఏవి ఇంకా నేను వాటికేసి వెళ్ళలేదు, కానీ ఈ పుస్తకం అనుకోకుండా తారసపడి వినడం జరిగింది. సుమారు 5 గంటల పుస్తకం. మేబీ ఇట్ టేక్స్ 3 days or 4 days, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాలా బాగా ఏం చెప్పిందంటే ఆమె, నువ్వు ఫీల్ అయింది, నీకు బాగా ఇష్టమైన దాన్ని భయపడకుండా చెయ్యి. దాన్ని పాటించడానికి భయం అక్కర్లేదు. ఎట్ ది సేమ్ టైం నువ్వు పాటించే ప్రక్రియ వల్ల, అంటే అది నీ ఇష్టమైన క్రియేటివ్ ఆర్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానిని పాటించడం వల్ల ఏదో అద్భుతాలు జరుగుతాయనో, ఏదో అద్భుతమైన ఆదాయం వస్తుందనో, నువ్వు ఎక్కడ ఉంటావనో ఆశించద్దామో చెప్తుంది. ఈ చెప్పిన తీరు నాకు బాగుంది. నీకు ఏది ఇష్టమో అది చెయ్యి అంతే. అది చేసేది పక్క వాళ్ళ కోసం కాదు, పక్క వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం కాదు, లేదా నీ పుస్తకాలు, నీ కళ, నువ్వు ప్రాక్టీస్ చేసే ఆర్ట్ నీకు ఏదో అద్భుతాన్ని గుర్తింపు తెస్తుంది. దీనికోసం కాదు నువ్వు చేయాల్సింది, నీ కోసం చెయ్యి. మన మిత్రుడు ఒక ఆయన, జర్నలిస్ట్ మిత్రుడు గోవిందరాజు చక్రధర్ గారు ఒక పుస్తకం, ఒక రచన గురించి చెప్తారు, ఒకసారి చెప్తారు. రాయడం ఎందుకు అనే ప్రస్తావన వచ్చి దాని గురించి చెప్పాడు. రససిద్ధి కోసం రాయాలి, యు ఫీల్ ఇట్. ఇక్కడ కూడా ఏమి కూడా అది చెప్తుంది. వెన్ షీ వాంట్ టు బి రైట్ సమ్ థింగ్స్, ఆమె ఏం చెప్తుందండి, ఇఫ్ సంబడి వాట్స్ మేక్ ఎ పర్టికులర్ టైం ఫర్ ఇట్, అలాట్ సమ్ టైం ఫర్ ఇట్. దానికి కొంత టైం మీకు ఇష్టమైన ఏ పనైనా, అది రాయడమా, పెయింట్స్ వేయడమా, లేదా ఒక స్పోర్ట్ ప్రాక్టీస్ చేయడమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేదా ఒక సంగీతం, మీరు ఏదైనా అనుకోండి, మీకు అది దాని మీద పూర్తి ఇష్టం కలగాలి. దాన్ని పాటించడం కోసం రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ అన్నంత కమిట్మెంట్ కావాలి. అందుకని అంటే అలా చెప్పి జీవితాన్ని సాక్రిఫైస్ ఏమని చెప్పలేదమ్మా. స్పేర్ సమ్ టైం. ప్రపంచం మొదలవ్వడానికి ముందు అంటే నీ రెగ్యులర్ యాక్టివిటీ, నీ రోజువారీ వ్యవహారాలు, ఇంకా ఆఫీస్కి పరిగెట్టాలు, తేవడాలు, వీటి, లేదా ఇంట్లో పిల్లలు చూసుకోవడాలు, లేదా వంట చేయడాలు, లేదా పొద్దున్నే జాకింగ్ వెళ్ళాలి, వీటన్నిటికీ ముందు స్పేర్ అండ్ ½ an hour or 1 hour టైం స్పేర్ చేసి దెన్ గో. మీరు కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత యూ గాట్ ఎ గ్రిప్ ఆన్ దట్. షూర్లీ యూ విల్ గెట్ ఎ గ్రిప్ ఆన్ దట్. దెన్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ యూ మే గెట్ ఎ రికగ్నిషన్, బట్ నాట్ షూర్. ఇది చేసినందువల్ల you feel some satisfaction from inside your this one. అలా చెప్తున్నాను. ఎందుకు నచ్చిందంటే ఈ పుస్తకం వీటన్నిటి గురించి ఆమె ఒక 5-6 ఎగ్జాంపుల్స్ చెప్పింది. ఒక ఎగ్జాంపుల్, ఆమె చెప్పిన ఎగ్జాంపుల్ నాకు బాగా మైండ్లో గుర్తున్నది. సంబడి స్కేటింగ్ ఈజ్ ఎ ప్యాషన్. వన్ ఆఫ్ హర్ ఫ్రెండ్స్ ఆమె గురించి చెప్పిస్తుంది. ఆమె స్కేటింగ్ చేయడం కోసం మార్నింగ్ 5 to 6 షీ యూజ్ టు స్పేర్ దట్ టైం. అంటే ఆ టైం అంటే పిల్లలు లేవడము, ఇంటి వ్యవహారాలు స్టార్ట్ కావడము, దీనికన్నా ముందు షీ యూజ్ టు, అండ్ షీ ప్రాక్టీస్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 years or 2 years. అంటే ఎగ్జాక్ట్ టైం నేను చెప్పట్లేదు, కానీ దెన్ షీ బికేమ్ an expert. Once she got a control hold of it, control grip on it, yes, naturally everything follows.
ఒకసారి మీరు ఏదైనా ఆర్ట్లో ఇఫ్ యూ బికమ్ టాప్ ఇన్ దట్ విత్ ది ప్రాక్టీస్, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారు కనుక యూ విల్ బికమ్ టాప్. ఇవాళ చెప్తే రేపు చెప్తారు, ఎప్పుడు అనేది నేను చెప్పను. ఎందుకంటే ఒక లెక్క ఏమిటంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ టాప్ ఇన్ ఎనీ సబ్జెక్ట్, దట్స్ వాట్ సమ్ సైంటిఫిక్ స్టడీస్ సే. మీరు ఏదన్నా దీంట్లో నిష్ణాత టాప్ ఇది సాధించాలి అంటే రోజు అట్లీస్ట్ 1 అవర్ 1.5 అవర్స్ చొప్పున కంటిన్యూస్గా 10 ఇయర్స్ ప్రాక్టీస్ చేయాలి. దెన్ యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్ అని ఒక స్టడీ. సరే, ఇట్ వ్యారీస్. అంటే మనుషులు వాళ్ళు నేర్చుకునే ఇది ఫాస్ట్నెస్, ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళకు ఉండే అవగాహన, వాళ్ళు పెట్టగలిగిన టైము, వాళ్ళు చేయగలిగిన కృషి, వీటన్నిటి మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ వ్యారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. కొంతమంది ఏకసంధాగ్రహాలు ఉంటారు, వాళ్ళకి ఒకసారి చాలు, దే మే నీడ్ లెస్ టైం. బట్ ఎవ్రీబడి నీడ్స్ లాంగర్ టైం టు బికమ్ ఎక్స్పర్ట్. అట్లాగా మీకు చాలా ప్యాషన్ ఉన్న విషయం మీద లివ్ ఫర్ దట్, అండ్ వన్ డే యూ విల్ బికమ్ ది ఎక్స్పర్ట్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్, అండ్ ది వరల్డ్ విల్ బి బిహైండ్ యూ. ఇట్స్ వాట్ షీ సేస్. చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పుస్తకం చదవచ్చు, వినొచ్చు. అవుతా.